నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. బెంగాల్ ఎన్నికల ఫలితాలలో దీదీ పార్టీ టీఎంసీ సుదీర్ఘకాలం తర్వాత ఓటమి పాలైంది. మోదీ, అమిత్ షాలు బెంగాల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, దీదీపై వ్యతిరేకతను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. రత్న దేవనాథ్, రేఖాపాత్ర, కలితా మాజీ లాంటి వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం ప్రధాన అంశం. దీదీ పాలనలో వేధించబడిన వారు, న్యాయం జరుగును వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రజలలో మానసిక ధైర్యాన్ని నింపింది. బెంగాల్లో బీజేపీ పాలన ఎలా ఉండనుంది? బంగ్లాదేశీలపై ఉక్కుపాదం పెడుతుందా? హిందువులపై వేధింపులను అరికడుతుందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒక ఉత్కంఠభరితంగాను, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనే విధంగా, ఎవరు గెలుస్తారనే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా చూసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యం. 15 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసినటువంటి దీదీ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి. అనేక రకాలుగా విశ్లేషకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమైన పరిస్థితి, ప్రశ్నలు సంధించిన పరిస్థితి కూడా. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో దీదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు దీదీ పాలన వద్దు అనే విధంగా నిర్ణయాన్ని తీసుకొని తీర్పునిచ్చిన పరిస్థితి కనపడిన నేపథ్యం. బీజేపీ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని చేకూర్చిన నేపథ్యం. 294 నియోజకవర్గాల్లో 207 స్థానాల్లో బీజేపీ గెలిచే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చిన పరిస్థితి కనపడిన నేపథ్యం. దీదీ పాలన ఈ తీర్పును బట్టి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా తీర్పుని ఇవ్వడంలో అర్థం ఏంటి అనే విధంగా కనపడిన నేపథ్యం. ప్రజలు దీదీ పాలన వ్యతిరేకించారనడానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అనే విధంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును దీదీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది? ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఈసీ చేసినటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం, ఎన్నికలు సజావుగా జరగలేదు, ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు, కాబట్టి ఈ విధమైన ఓటమి జరిగింది. ఈ పరాభవానికి కారణం ఎన్నికల కమిషన్ లేదా కేంద్ర ప్రభుత్వం అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అనే విధంగా, నేను రాజీనామా చేయను అనే విధంగా, నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదు అనే విధంగా, రాజీనామా చేయడానికి ఈ తీర్పు సరైన తీర్పు కాదు అనే విధంగా ఒక వితండవాదాన్ని తీసుకువచ్చిన పరిస్థితి. 15 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసినటువంటి రాజకీయ నాయకురాలు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజకీయ నాయకురాలు ఈ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడడం అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన విధంగా, రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా బేఖతారు చేసి నేను రాజీనామా చేయను అనే విధంగా మాట్లాడడం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఈ విధంగా మాట్లాడటం అనేది రాజకీయ నాయకులుగా, రాజకీయ పరిణితి కలిగిన ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసినటువంటి దీదీ పాలనకు చరమగీతాన్ని ప్రజలు ఎందుకు పాడారు? ప్రజలు తీర్పు ఆ విధంగా ఎందుకు ఇచ్చారు? బీజేపీ అనే ఆ పార్టీకి అక్కడ ఒక 3 స్థానాలు కలిగినటువంటి బీజేపీ పార్టీని అతిపెద్ద పార్టీగా 207 స్థానాలు గెలిచే విధంగా ప్రజలు మార్పు వచ్చిందంటే, 207 స్థానాలకు బీజేపీని గెలిపించారు అంటే ప్రజల్లో అంత మార్పు రావడానికి కారణం ఏంటి? దీదీ పాలనపై అంత వ్యతిరేకత ఏ విధంగా వచ్చింది? ఈమె పరిపాలన ఏ విధంగా సాగింది అనేది పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీదీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక ప్రధాన అంశమైన విషయం. దీదీ బంగ్లాదేశీయులకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. బంగ్లాదేశీయులకు ఇక్కడ ఓటర్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది ఒక ప్రధానమైన అంశం. ఓటర్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం ఒక ఆఫీసులను ఏర్పాటు చేసి వారికి ఆ విధంగా వారిని ఇక్కడ ఉండనీయటానికి అనేక ఏర్పాట్లు చేయటం, ఓటర్లుగా ఓటు బ్యాంకుగా వాళ్ళని చూడటం, ఓటు బ్యాంకుగా వాళ్ళని ఇక్కడికి
ప్రోత్సహించడం అనేది ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. హిందూ వ్యతిరేక భావజాలాన్ని చూపించడం అనేది ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. హిందూ దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు లాంటి వాటిని కూడా మూసేయించిన పరిస్థితి కనపడిన నేపథ్యం. దీప నైవేద్యాలకు కూడా దూరం ఉంచిన నేపథ్యం. జై శ్రీరామ్ అంటే పడనటువంటి ముఖ్యమంత్రిగా ఏమైనా చెప్పుకోవచ్చు అనే విధంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితులు అనేక రకాలుగా ఈ చొరబాటుదారులతోనే ఓట్ బ్యాంకు అనే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రధాన కారణంగా కనపడిన నేపథ్యం. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను కూడా అరికట్టలేకపోవడం, లా అండ్ ఆర్డర్ను కూడా సమగ్రంగా ఉంచలేకపోవడం అనేది ఈమెకు ప్రధానమైన అంశాలుగా కనపడిన నేపథ్యం. అక్కడ ఏది జరిగినా కానీ బయట దేశం నుంచి, బంగ్లాదేశీయుల నుంచి హిందువులపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, ఎటువంటి దారుణాలు జరిగినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ వారిని ప్రోత్సహించడం అనేది ఈ మమతా చేసినటువంటి ప్రధాన సమస్యగా ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్న పరిస్థితి. బంగ్లాదేశీయులు ఆ విధమైన తీర్పునివ్వడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అనేది అక్కడ నుండి బంగ్లాదేశీయుల నుండి వస్తున్నటువంటి మాట. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వారి భావాలను తెలియజేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు న్యాయం చేయలేని స్థితిలో ఉండటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఆ విధమైన మహిళల్లో వ్యతిరేకతను తీసుకొచ్చిన పరిస్థితి, విపరీతమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనపడిన నేపథ్యం. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా ఎటువంటి ప్రాధాన్యత చూపించకపోవడం అనేది ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. రాష్ట్ర అభివృద్ధి అనేది జరిగే విధంగా లేని విధంగా పాలన సాగటం అనేది ఒక ప్రధాన అంశంగా కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కొన్ని విషయాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్, ఇది గుర్తే ఉంటుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని ఈ టీఎంసీకి సంబంధించిన వారు రేప్ చేసి అతి దారుణంగా మర్డర్ చేసిన పరిస్థితుల్లో, అతి దారుణంగా క్రూరంగా చంపిన పరిస్థితుల్లో దీది అనుసరించిన విధానం ఎటువంటిది అనేది దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యం. ఆ వైద్య విద్యార్థినికి న్యాయం జరగాలి అనే విధంగా